హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నేను చెప్పుకోబోయేది, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. మ్యాక్సిమం 6th నుండి 10th దాకా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్, ఆ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అవి మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందుకోసం మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నుండి మనము 8th క్లాస్లో 5th చాప్టర్ స్టార్ట్ చేయబోతాం. చాప్టర్ పేరు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇంట్రడక్షన్ వీడియో అన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఉంటుంది మనం ఏ క్లాసు, ఏ చాప్టరు, చాప్టర్ నేము, టాపిక్ అనేది ఈ బోర్డులో. అదేవిధంగా నేను కూడా చెప్తాను. దీంతోపాటు ఇంట్రడక్షన్, ఈ పాయింట్స్ అన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉండేది. ఫస్ట్ స్క్వేర్స్ అంటే ఏమో మనం తెలుసుకోవాలి. స్క్వేర్స్ అంటే ఏమి, ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ నేచురల్ నెంబర్ m కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ n స్క్వేర్ వేర్ m is also a natural number, then m is a square number. చూడండి, ఇక్కడ m స్క్వేర్ని n స్క్వేర్గా రాయాలి. n అనేది ఏమవుతుంది? నేచురల్ నెంబర్. ఫస్ట్ n గురించి, m తెలియాలంటే n తెలిస్తేనే m తెలుస్తుంది. మీరు ఈ డెఫినేషన్ చూశారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీకు సింపుల్గా ఒకటి చెప్తా చూడండి. మీకు అందరికి టేబుల్స్ వచ్చు కదా? ఓకే. 1 into 1, 1 1s are ఎంత? 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81, 10 10s are 100. ఇవి మనకు వచ్చింది. వీటితో పాటు 11 into 11 అంటే 11 11s are 12 12s are అవి కూడా ఉంటాయి. అయితే అవి మనం నేర్చుకొని ఉండం, కానీ ఇక్కడ అవి కూడా మనం నేర్చుకుంటాం. ఎలా అనేది ఏమనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూశారంటే, ఇప్పుడు 1ని ఎలా రాసుకున్నాం? 1 into 1. 4ని ఎలా రాసుకున్నాము? 2 into 2. 9 ఎట్ రాసాము? 3 into 3. ఓకేనా? అంటే ఇక్కడ 1ని మనం ఎలా రాసాం? 1 into 1. 1 into 1 అంటే 1 స్క్వేర్. అదే అనమాట ఇక్కడ m స్క్వేర్. ఇక చూడండి, 4ని ఎలా రాసాము? 2 into 2 కదా, కాబట్టి 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చు. అదేవిధంగా 9ని ఎలా రాసాము? 3 into 3. సో 9ని ఎలా రాసుకోగలం? 3 స్క్వేర్. దీన్ని స్క్వేర్ అని చదువుతాం. ఈ పైన ఉండేదాన్నే స్క్వేర్ అని చదివేది. చూడండి, ఏదన్నా ఒక నెంబర్, ఇది ఏ అనేది ఒక నెంబర్ అనుకుంటే పైన 2 పెడతాం. ఈ 2ని స్క్వేర్ అని చదువుతాం. ఏమని చదువుతాం? స్క్వేర్. ఓకేనా? చూడండి, ప్రతి దానికి ఇప్పుడు 16 ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్. ఎందుకు? 4 into 4 16 కాబట్టి. అదేవిధంగా 25ని ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్. ఇలా ప్రతి నెంబర్ని ఇక్కడ ఉండే వాటిని రాసుకోవచ్చు. ఇందులో మీరు బాగా గమనిస్తే n స్క్వేర్ అంటే ఏమంటే ఈ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అనేవి ఇంత n స్క్వేర్ కింద వస్తుంది. ఆ n ఎలా ఉంది? నేచురల్ నెంబర్స్గానే ఉంది. చూడండి, వేర్ n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. చూడండి, ఇలా రాసినప్పుడు వాటిని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఏమి? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఇలా రాస్తే వచ్చిన వాల్యూస్ 1 4 9 16 25 కదా. వాటిని కూడా నేచురల్ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. అవి కూడా నేచురల్ నెంబర్స్. ఓకేనా? ఇక్కడైతే ప్రతి నేచురల్ నెంబర్ రాదు. చూడండి, m వాల్యూలో అన్ని నేచురల్ నెంబర్స్ రావు. 1 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 9 వచ్చింది, 9 తర్వాత 16 వచ్చింది. కానీ n ప్లేస్లో ప్రతి నేచురల్ నెంబర్ వస్తుంది. ఈ డెఫినేషన్ అయితే మీకు అవసరం లేదు, జస్ట్ తెలిసి పెట్టుకుంటే చాలు. మీకు తెలియాల్సిందేమి?
స్క్వేర్స్ అంటే ఏమి, సేమ్ నెంబర్ని మల్టిప్లై చేయడం, సేమ్ నెంబర్ని మల్టిప్లికేషన్. అంతే, ఇదొక్కటి గుర్తుంటే చాలు. ఏ నెంబర్ అయినా పర్వాలే. ఇప్పుడు నేను 99 ఇంటూ 99 వచ్చిన వాల్యూ స్క్వేర్ వాల్యూ అవుతుంది. ఓకేనా? అంటే ఇదేమి 99 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది వచ్చి 9801, ఇది దాని వాల్యూ. అది ఎలా చేసేది ఏమనేది పోన్ మీకు తెలుస్తుందిలేండి, ఎటువంటి కంగారు అవసరం లేదు. చూసారా, ఈ 99 ఇంటూ 99ని షార్ట్ ఫామ్గా ఎలా రాస్తాం, 99 స్క్వేర్గా రాస్తాం. దాని వాల్యూ 9801. ఇదన్నమాట స్క్వేర్స్కి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమి, ఇది తెలియాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇవేమి లేదు, n స్క్వేర్ వాల్యూస్ ఉండా, అవే పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఉంది. ఇక చూడండి, 1 ఇంటూ 1 చేస్తే ఏమొచ్చింది, 1 వచ్చింది. 2 2s 4, 3 3s 9, 4 4s 16, 5 5s 25, 6 6s 36, 7 7s 49. ఇక్కడ ఉంది చూడండి ప్రతి ఒక్కటి. 8 8s 64, 9 9s 81, 10 10s 100. తర్వాత 11 11s 121, 12 12s 144, 13 13s 169. అయితే ఇక్కడ 1 1s 2 2s 3 3 3s 4 4s అని చదవం. ఏమని చదువుతాం, ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, అలా నెంబర్స్ని స్క్వేర్గా చేస్తాం. ఇలా n స్క్వేర్ లాగా నేర్చుకునే నెంబర్ స్క్వేర్. ఓకేనా? ఇలా ఉండే వాటిని, అంటే ఒక నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసినప్పుడు వచ్చిన వాల్యూస్నే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఇది అన్నిటికీ రావు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే 1కి 4కి మధ్యన 2 ఉంటుంది, 3 ఉంటుంది. 2ని ఈ మారి రాసుకోవడం, ఈక్వల్ నెంబర్ మల్టిప్లికేషన్గా రాయలేం. 2ని 3ని రాయలేం. ఎందుకో, ఇది రాస్తే ఎట్ట రాస్తాము, 2 1s గానే రాస్తాము, 3 1s గానే రాస్తాం. అంటే మల్టిప్లికేషన్గా రాస్తాం కానీ దాన్ని స్క్వేర్గా మార్చలేము. స్క్వేర్గా మార్చాలంటే సేమ్ నెంబర్స్ మల్టిప్లై అవ్వాలి. అంటే 4 అయితే 2 2s, 9 అయితే 3 3s. మళ్ళీ వీటి మధ్యలో ఏ నెంబర్ అన్నా తీసుకోండి, మీ ఇష్టం. నేను 20 తీసుకున్నానే అనుకోండి. 20ని 2 ఈక్వల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయలేం. అంటే దీన్ని అట్లా రాయొచ్చు, 4 5s రాయొచ్చు, లేదా 10 2s రాయొచ్చు. అంతేకాని ఈక్వల్గా ఉండేటట్టుగా మల్టిప్లై చేయలేం. సో ఎప్పుడైతే అలా మల్టిప్లై చేస్తామో వాటినే పర్ఫెక్ట్ స్క్వేర్గా చేయగలం. ఓకేనా? ఇది తెలుసుకుంటే చాలు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి వస్తాయి. కంటిన్యూగా ఉండవు, మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది. చూడండి, 1 4 9 16 25. ఇవి బాగా నేర్చుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది. ఇది మీకు బాగా తెలియాలి. ఈ రెండు చూడండి, డెఫినేషన్ తెలియకపోయినా పర్వాలేదు, మనం అర్థం చేసుకుంటే చాలు. స్క్వేర్ అంటే ఏమి? స్క్వేర్ అంటే ఏమి, సేమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూ, సేమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ స్క్వేర్స్. ఆ స్క్వేర్స్నే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏమని రాయాలి అంటే, వీటిని ఎలా రాస్తే వీటిని మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. మధ్యలో ఏవి అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా? దాదాపు ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి, మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మూడో పాయింట్ చూస్తే, ఆ స్క్వేర్ నెంబర్స్ ఎండ్స్ విత్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 0 1 4 5 6 9. అంటే ఇలా రాశాం కదా, వీటిల్లో యూనిట్ ప్లేస్లో చూసామంటే ఈ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 2 అనేది ఉండదు, 3 అనేది ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఓన్లీ 0 1 4 5 6 9. కావాలంటే ఇప్పుడు రాసిన వాటిల్లో చెక్ చేసుకోండి. 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, ఇక్కడ చూడండి 6 ఉంది లాస్ట్, 5 ఉంది, 6 ఉంది, 9 ఉంది, 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంతేకాని ఇంకెక్కడా ఇవి రావు. ఏవి 3 అనేది రాదు, మీకు అది గుర్తుంటారు. ఈ 6 వస్తే చాలు. 3 రాదు, 2 రాదు, 7 రాదు, 8 రాదు.
సార్ ఇవి ఎలా గుర్తుంటాయి? 2, 3 ఈజీగా గుర్తుంటాయి. చూడండి, 2, 3, 3కి 7 కలిపితే 10, 2కి 8 కలిపితే 10. అలా గుర్తుపెట్టుకోండి కావాలంటే, లేదా నేర్చుకునేయండి సింపుల్. మీరు కానీ ఈ 10 నేర్చుకునేసారంటే మొత్తం వచ్చేసినట్టే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. మినిమం 25 దాకా రావాలి. నేను నేర్పిస్తాను, మీకు అది కంగారు అవసరం లేదు. కానీ దానికన్నా ముందు మీకు 10 వరకు ఆల్రెడీ వచ్చేసు. గుర్తుపెట్టుకోండి, 10 వరకు మీకు ఆల్రెడీ వచ్చేసు. మినిమం 25 రావాలి. నేను నేర్పిస్తాను. మనం క్లాసెస్ కంటిన్యూ చేసే కొద్దీ మీకే వస్తుంది. ఓకేనా? ఇది మీకు తెలియాలి. ఏంటది? స్క్వేర్ నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో ఎప్పుడు కూడా వచ్చే నెంబర్స్ ఏమి? 0, 1, 4, 5, 6, 9. ఇవి తప్ప వేరే రావు. ఓకేనా? అదేవిధంగా ఇంకో లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఏంటి? స్క్వేర్ నెంబర్స్ కెన్ ఓన్లీ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ 100 ఉంది కదా, 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 ఉంటాయి. సో వాటికి మాత్రమే స్క్వేర్ నెంబర్స్ అనొచ్చు. అంటే ఉంటే 100 ఉండాలి, లేదా 1 పక్కన 4 జీరోస్ అంటే 10,000. 100 ఉండొచ్చు, 10,000ని స్క్వేర్ నెంబర్స్ అనొచ్చు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనొచ్చు. మధ్యలో 1000 అనకూడదు. ఎందుకు? అది ఈవెన్ జీరో కాదు, ఈవెన్ నెంబర్ కాదు. చూడండి, 1000 అంటే ఎన్ని? 3 జీరోలు. ఓకేనా? ఎందుకు కాదు అనే డౌట్ వస్తుంది కదా, ఇక్కడే ఉంది చూడండి ఆన్సర్. 10 10 అంటే ఒక 0 దీనికి ఇచ్చాం, ఒక 0 దీనికి ఇచ్చాం. ఒకవేళ 4 జీరోస్ ఉన్నాయనుకోండి, ఈ పక్క 2 జీరోస్, ఈ పక్క 2 జీరోస్ ఇస్తాం. అంటే 100 × 100గా ఇస్తాం. 2 జీరోస్ దీనికి ఇచ్చాము, 2 జీరోస్ దానికి ఇచ్చాం. 1000 నా మరి ఇవ్వలేం కదా. ఒకదానికి 2 ఇస్తే ఇంకో దానికి 1 ఇస్తాం, లేదా ఒకదానికి 1 ఇచ్చి ఇంకో దానికి 2 ఇవ్వాలి. అట్టే ఇస్తే అనకూడదు. సార్ మేము తెలుగులో చేస్తాం కదా, అరసున్నా ఆ టైప్లో 0 ఒక అరసున్నా, 0 ఒక అరసున్నా ఎట్టిస్తామంటే, మ్యాథ్స్లో ఇలాంటి నెంబర్ ఎక్కడుంది? అలా అంతా ఇవ్వకూడదు. ఓకేనా? అందుకే కరెక్ట్గా చెప్పేసినాడు వాడే. ఏమని? స్క్వేర్ నెంబర్స్ కెన్ ఓన్లీ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ది ఎండ్. అది ఎండ్లోనే ఉండాలి. మళ్ళీ ఇలా ఉంటే అనకూడదు. ఈవెన్ నెంబర్స్ 2 ఈవెన్ జీరోస్ మధ్యలో ఉంటే అనకూడదు. ఏమనకూడదు? స్క్వేర్ నెంబర్స్ అనకూడదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనకూడదు. ఎందుకంటే వాడు మెన్షన్ చేశాడు ఎండ్లో ఉండాలి అని. మిడిల్లో ఉండాలి, స్టార్టింగ్లో ఉండాలి అని చెప్పలే, ఓన్లీ ఎండింగ్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇది నేర్చుకుంటే మిగతావన్నీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇవంతా నీట్గా రాసుకోండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్క్వేర్స్ అనేది మినిమం 1 to 25 వచ్చి తీరాలి. అప్పుడు కానీ మనం స్క్వేర్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి చేయలేం. దాంతోపాటు ఈ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనేవి మీకు అప్ టు 10th క్లాస్ వరకే కాదు, లైఫ్ లాంగ్ ఎక్కడన్నా యూస్ అవుతుంది. మ్యాథ్స్ వచ్చిందంటే మ్యాక్సిమం ఈ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ వస్తాయి. అందువల్ల ఇప్పుడు చెప్పబోయే 25 స్క్వేర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇందులో ఆల్రెడీ మీకు 10 వచ్చేసి, సో ఇంకా మిగిలింది 15. ఓకేనా? సో రాస్తాను, ఒక్కొక్కటిగా రాసుకోండి, నేను చెప్తా ఉంటాను. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 1 స్క్వేర్ అంటే ఏమి? 1 × 1 = 1. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 2 × 2 = 4. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 3 × 3 = 9. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 4 × 4 = 16. 5 స్క్వేర్ 5 × 5 అంటే 25. 6 స్క్వేర్ 6 × 6 = 36. 7 స్క్వేర్ 7 × 7 49. 8 స్క్వేర్ = 8 × 8 64. 9 స్క్వేర్ 9 × 9 = 81. 10 స్క్వేర్ 10 × 10 = 100. ఇది మీకు అందరికీ మ్యాక్సిమం వచ్చేసినవి 1 నుంచి 10 దాకా. మీకు ఇంతకుముందే చెప్పాను, దీన్ని చూడండి, దీన్ని ఎలా చదువుతాం? 1 స్క్వేర్, దీన్ని 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్.
ఓకేనా. చదివే విధానం కూడా మీకు రావాలి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ ఈ మధ్యలో మీకు ఎక్స్పాన్షన్ కోసమే అడిగాను, రాసి ఉండేది కూడా. మ్యాక్సిమం మీరు ఎలా నేర్చుకోవాలంటే 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225, 19 స్క్వేర్ అంటే 361. అలా నేర్చుకొని ఉండాలి. ఓకేనా. అయితే మనం ఫస్ట్ టైం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మీకు క్లియర్గా ఇలా రాశాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇలా మాత్రమే రాసి నేర్చుకోండి. నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే మీనింగ్ ఏమి? 11 × 11 ఎంత వస్తుందంటే 121. కావాలంటే మీరు నార్మల్ మల్టిప్లికేషన్ చేసి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ అంటే 15 × 15 కదా. సో 5తో మల్టిప్లికేషన్. 5 1s are 5, 25, 2 5, 5 1s are 5, 1 2 7 ఇంటూ వదిలేద్దాం. 1 5s are 5, 1 1s are 1, 5 12 1 2 2 చూడండి. అలా మల్టిప్లికేషన్ చేసి చేసుకోవచ్చు. బట్ 25 దాకా వచ్చి తీరాలి. నెక్స్ట్ 12 స్క్వేర్ అంటే 12 × 12 ఈజ్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ 13 స్క్వేర్ 13 × 13 169. 14 స్క్వేర్ 14 × 14 ఈజ్ ఈక్వల్ టు 196. ఇక్కడ 13 14 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే 13 చూశారంటే 69 ఉంటుంది, 14 అయితే 96 రివర్స్ అవుతుంది. ఈజీగా గుర్తుండే నెంబర్ ఆ రెండు మాత్రం. నెక్స్ట్ 15 స్క్వేర్ 15 × 15 225. నెక్స్ట్ 16 స్క్వేర్ 16 × 16 256. 17 స్క్వేర్ 17 × 17 289. 18 స్క్వేర్ 18 × 18 324. నెక్స్ట్ 19 స్క్వేర్ 19 × 19 361. 20 స్క్వేర్ 20 × 20 ఈజ్ ఈక్వల్ టు 400. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 5 ఉన్నాయి. 21 స్క్వేర్ అంటే 21 × 21 ఎంత వస్తుంది? 441 వస్తుంది. నెక్స్ట్ 22 స్క్వేర్ అంటే 22 × 22 484. 23 స్క్వేర్ 23 × 23 529 వస్తుంది. నెక్స్ట్ 24 స్క్వేర్ × 24 స్క్వేర్ అంటే 24 × 24 576. నెక్స్ట్ 25 స్క్వేర్ 25 × 25 625. ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ బాగా వచ్చేస్తే మిగిలినవన్నీ ఈజీగా చేసేయచ్చు. కావాలంటే ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని షార్ట్కట్ మెథడ్స్ ఉన్నాయి, అంటే ఈజీగా చేసే మెథడ్స్. అవి రాను రాను మీకే తెలుస్తుంది నేను చెప్పే క్లాసెస్లో. ఫస్ట్ ఈ 25 వచ్చి ఉండాలి. వీటి పేర్లు స్క్వయర్స్. ఫ్రమ్ 1 to 25 మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఓకేనా. ఇప్పుడు నీట్గా రాసుకోండి ఒకదాని కింద ఒకటి. ఇదే విధంగా కానీ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఒక 10, తర్వాత ఒక 10, తర్వాత 5. అయితే ఈ 441 నేను ఈ కింద రాసిన, మీరు పక్కన రాసుకోండి. ఈ విధంగా నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా రాసిన. ఓకే, నీట్గా రాసుకోండి. సో వీడియో చూశారు కదా. ఇదే విధంగా మీకు మ్యాక్సిమం 8th క్లాస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు, అందులో ఉండే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం చేస్తాను వీడియోస్ రూపంలో. అయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దాంతోపాటు చూసిన వీడియో అంటే ఈ క్లాస్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి.
అప్పుడే ఈ క్లాస్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే మీకు తెలిసిన వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా చూడటానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.